వంకాయ బూందీ కూర. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? వంకాయ బూందీ కూర కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి రాజు గారు, లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం బూందీ కూడా రెడీ చేసుకుందాం. ఓకే, సో దాని కొరకు ఆయిల్ పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ మాకు బూందీ చేయడం కూడా చూపించేస్తారా? ఎస్, జాక్ పాట్ మాకు. సో ఒక బౌల్లో శనగపిండి, కొద్దిగా వాము, సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులో వేస్తారా అండి? వేస్తారండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కూడా కొంచెం వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా చేసి ఫ్రై చేసి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసి అప్పుడు మిక్స్ చేస్తే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? నేను కొద్దిగా పైన నేను పోసేసుకున్నాను. జారుడుగా కలుపుకోవాలండి. అవునండి, మనం మామూలుగా బూందీ వేసుకుంటాం కదండి, లడ్డు కానీ లేకపోతే ఇలా హాట్గా కానీ, సో అలా ఉండలేకుండా కొంచెం గట్టిగానే వేసుకుంటే బాగుంటుంది. సో మన ఆ రంధ్రాల్లోంచి మరీ ఎక్కువ లూజ్ అయింది అనుకోండి, సో ఆ రంధ్రాల్లోంచి ఆ గిన్నెలోంచి లూజ్ ఎక్కువ చేసుకుంటే డ్రాప్ అనేది సైజ్ పెద్దగా వస్తుంది. కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటే, మీడియంగానే ఉంటే మనకు కరెక్ట్గా వస్తుంది, మనకు కావాల్సినట్టుగా వస్తుంది. సో నూనె కూడా కాగిందండి. సో వేసేద్దాం. సో ఇటు మార్చేస్తానండి నేను. సో గుంట కట్టిస్తారా? ఇది కూడా ఒక టెక్నిక్ కదండి. ఎస్. సో ఇలా మనకు ఎంత కావాల్సినంత మనం వేసేసుకోవాలండి. వావ్, సో కారం ముందు చేసుకుంటే మనం కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటాం, అంటే కొంచెం మనకు కరకరలాడుతూ రావాలి. సో అదే మనం బూందీ లడ్డు స్వీట్గా చేసుకుంటే మటుకు హాఫ్ డన్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలి. అది మళ్ళీ ఎలాగో పాకంలో వేసి పాకం పీల్చుకుంటుంది కాబట్టి. ఎక్కువ క్రంచిగా అయితే మనకు అది సరిగ్గా పాకం పీల్చుకోలేదండి. పీల్చుకోలేదు, అవునవును. అప్పుడు కరకర్జన్లో వస్తుంది అది. సో ఇది కొంచెం క్రిస్పీగా రావాలంటే ఇంకొంచెం వేగాలండి. ఏమండి, అయినట్టేనా? ఇంకొంచెం కావాలి. సో మీరు పక్కన నుండి దాన్ని కరకరలాడిచ్చేసేయండి. ఓకే, సో నేను కర్రీ స్టార్ట్ చేసేస్తాను. ఓకే. సో ఈ బూందీ ఎప్పుడు హై ఫ్లేమ్లో చేసుకోవాలి కదండి మనం? అంటే మీడియం నుంచి మళ్ళీ హైకి వెళ్ళాలి. ఓకే, ఓకే. సో వేసుకునేటప్పుడు మీడియంలో ఉంచుకుని అయిపోయాక వేసేసుకున్న తర్వాత కొంచెం హైకి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోండి గాలి, పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. వంకాయ ముక్కలు, సో ఇక్కడ కర్రీకి సరిపడా ఉప్పు, కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు అండి. కలుపుకోవాలి. సో మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. అది వచ్చిందండి, తీసేయచ్చా? ఎస్ అండి, కొంచెం డార్క్ కలర్ వస్తుంది కదా. ఇందులోకి తీసేనా అండి? ఆ ప్లేట్లో వేసేసేయండి. ఓ జస్ట్ ముత్యాల్లాగా చప్పుడు కూడా వస్తుంది. ఓకే,
కొంచెం మనకి ముక్కలు మగ్గితే మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. వెయిట్ చేద్దామండి. ఓకే, ఒకసారి చూద్దామండి. ఓకే, వాటర్ వచ్చేస్తుంది బయటకి. ఎస్. సో ముక్క కూడా మనకు ఉడికిపోయింది. సో ఇవి ఉడికిన తర్వాత అప్పుడు మనం టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ముందుగానే వేస్తే ఆ పులుపు వల్ల కొంచెం ముక్క ఉడకడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకే. సో టమాటో ముక్కలు మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే టమాటో పేస్ట్ రూపంలో వేసుకోవచ్చు. అలా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం డిఫరెంట్ టేస్ట్లో రావడానికి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? కొబ్బరి వేసిన తర్వాత అది మొత్తం పీల్ చేసుకుంది అది సరిపడా. ఎందుకంటే మళ్ళీ మనం బూందీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా కొంచెం దీంట్లో ఉన్న తడినంతా కూడా పీల్ చేస్తుంది. అది అంటే పిండి కదా. ఓకే, సో ఉడుకుతుంది కాబట్టి బూందీ ఇప్పుడు వేసుకోవాలి. ఎస్. సో రెడీ అయిపోయింది మనకు డిష్. సో వంకాయ బూందీ కూర రెడీ అండి. వంకాయ బూందీ కూర బాగుంది కదా. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా. వంకాయ బూందీ కూర తయారీ విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసుకుని జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బూందీ గరిటెలోకి తీసుకుని కాగే నూనెలో బూందీల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బూందీ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి వంకాయ బూందీ కూర సర్వ్ చేయడానికి రెడీ.